బ్రేసెస్ అనేవి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? అంటే చిన్న పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. అవునండి. పళ్ళు అప్పుడే వస్తాయి కదా! కొత్తగా హ్మ్. వచ్చి హ్మ్. విడివిడిగా అయిపోవడం హ్మ్. అలా అవుతుంటాయి కదా! ఏ ఏజ్ నుంచి ఈ క్లిప్స్ అనేవి పెట్టడం మంచిది? చిన్నగున్నప్పుడు చేసుకుంటేనంటే పిల్లల ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు 13 ఇయర్స్ ఓకే. 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మనకు అన్ని పర్మనెంట్ పళ్ళొచ్చేస్తాయండి. హ్మ్. ఆ ఏజ్ నుంచి చేసుకుంటేనే అంటే తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు పెద్దగయ్యాక అంటే ఇప్పుడు ఒక 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో 1 ½ ఇయర్ పట్టే టైం ఉంటే 13-16, 19 లాస్ట్‌లీ 19 ఇయర్స్ వాళ్ళ టైంలో ఆ ఏజ్‌లో చేసుకుంటే గనుక 1 ఇయర్ లోపు ప్రొసీజర్స్ అయిపోతాయి. ఎంత పెద్ద ఓకే. పెద్ద ప్రొసీజర్స్ అయినా అయిపోతాయి. అంటే హ్మ్. ఎముక అనాటమీయే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటదనమాట. హ్మ్. మొక్క అయినప్పుడు మంచిగా వంగుతది. మానైనాక అవునవును. వంగదంటారు కదా! హ్మ్. సేమ్ అదే సినారియో అనమాట. యంగ్‌లో బోన్ మంచిగుంటది. అంటే రీమోడలింగ్ మంచిగుంటది కాబట్టి మళ్ళా తర్వాత రిలాప్స్ కండిషన్స్ కూడా తక్కువుంటాయి. హ్మ్. అంటే మనం చెల్లాచెదురు కావన్నమాట. అంటే ఇప్పుడు ఒక పొజిషన్‌లో ఎట్లా పెట్టామో అవే పొజిషన్‌లో ఉండే ఆస్కారం కూడా ఎక్కువుంటది. కరెక్ట్ ఏజ్‌లో స్టార్ట్ చేసుకుంటే. ఓకే. కొంచెం అంటే మనం 13 ఆ ఇయర్స్‌కి చేసుకోవడమే యెస్. యెస్. బెటర్. 13-16 మాక్స్ 19లో అయిపోతే ప్రొసీజర్స్ అయిపోతే బావుంటది. హ్మ్. మళ్ళొక 1 ఇయర్ రిటైనర్స్ వాడతారు. పర్మనెంట్ రిటైనర్స్ ఆర్ టెంపరరీ రిటైనర్స్ 1 ఆర్ 2 ఇయర్స్ వాడినారనుకోండి, హ్మ్. ఇంకా అదే ప్లేస్‌లో ఉంటాయి పళ్ళు. ఓకే. అట్లా. మళ్ళీ రీప్లేస్ అవి రిలాప్స్ అవ్వడము ఇట్లాంటివి ఉండవనమాట. హ్మ్. తక్కువుంటాయి. వెరీ రేర్. వెరీ కానీ లెస్. కానీ ఈ క్లిప్స్ అవి బాగా ఓల్డ్ కదా! ఇప్పుడు అప్‌డేటెడ్‌గా ఈ ఎలైనర్స్ అని అవి హ్మ్. కొంచెం ప్లాస్టిక్‌లా కనిపిస్తాయి. అవి అవునండి. జస్ట్ ఇలా పెట్టేస్తే మొత్తం సెట్ అయిపోతాయి అంటున్నారు. అవి వర్క్ అవుతాయా సరిగ్గా? వర్క్ అవుతాయి. కాకపోతే థాట్ ఆల్సో నీడ్స్ డెంటిస్ట్ సూపర్విజన్. అవి హ్మ్. డెంటిస్ట్ లేకుండా మనంతట మనము అవి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటే దాంట్లో కూడా చాలా హానికరమైన థింగ్స్ జరిగిన కేసెస్ కూడా చూసాము. ఓహ్! అట్లా. అయితే అది వచ్చేసి ఇప్పుడు యూజువల్లీ ఎనీ బ్రేసెస్ ట్రీట్మెంట్ ఎట్లుంటదంటే మనం హ్మ్. ఒక 1 ఇయర్ ప్రొసీజర్ ఉంటది. హ్మ్. అందులో పేషెంట్ క్లిప్స్ కూర్చోబెట్టుకున్నాక మంత్లీ వన్స్ వస్తారు. ఓకే. మంత్లీ వన్స్ క్లినిక్‌కొచ్చి ఆ వైర్ బెండింగ్స్ అంటే బైండ్స్ లేకపోతే ఇప్పుడు ఆ ఫోర్స్ పెంచడము, హ్మ్. ఎలాస్టిక్స్ ఉంటాయి. అవి చేంజ్ చేసుకోవడం. ఇట్లాంటి ఎవ్రీ మంత్ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఒక 5-10 మినిట్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేసుకొని ఎళ్ళిపోతారు. ఓకే. 1 ఇయర్‌లో ప్రొసీజర్ అంతా అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ అలైనర్స్ మీరేదైతే అంటున్నారో అవి ఒక ప్లాస్టిక్ పార్ట్ లాగా ఉంటదనమాట. హ్మ్. అదొక కంప్యూటర్‌లో స్కాన్ చేస్తారు. మన మౌత్ స్కాన్ చేసి మన మౌత్‌లో ఏమేం జరగాలనేది ట్రీట్మెంట్ ప్లాన్ ముందిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి ఈ పళ్ళు తీయాలని చెప్పేస్తారు. హ్మ్. మళ్ళీ ఆ పళ్ళు తీయించుకోవడానికి రావాల్సింది డెంటిస్ట్ దగ్గరికే. హ్మ్. వచ్చి ఇవి తీయించుకొని మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఓకే. కాకపోతే చాలా కేసెస్ ఇట్లా బయట యూజ్ చేసి మళ్ళా డిస్కంటిన్యూ చేసి పళ్ళన్నీ చెల్లాచెదురయ్యాక మళ్ళా డెంటిస్ట్ ట్రీట్ చేసిన కేసెస్ కూడా చాలా చూసాము. హ్మ్. ఎప్పుడైనా కూడా ఏ పని చేసుకున్నా ఒక పర్ఫెక్ట్ హ్యాండ్‌తో అంటే కొంచెం ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఫెయిల్యూర్స్ చూసి సక్సెస్ చేసిన వాళ్ళ చేతితో చేయించుకోవడమే బెటర్ ఆప్షన్. అవును. అది కూడా ఎట్లా అంటే మనం ఏదో టీవీలో చూసి ఏదో పోయి చేయించుకున్నట్టే ఉంటది. హ్మ్. అట్లా అన్నమాట. అదే అట్లా కాకుండా యూట్యూబ్‌లో అలా యెస్. ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ. ఇట్లా జస్ట్ ఇలా పెట్టుకోవడమే ఎవరు అక్కర్లేదు. ఆ! మీరే డాక్టర్స్ మీరే చేసేసుకోవచ్చు అవునవును. అన్నట్టు చెప్తూ ఉన్నారు చాలా కదా! అంటే వీటి మీద చాలా కేసెస్ కూడా అయ్యాయి. హ్మ్. అంటే ముంబై హైకోర్ట్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. హ్మ్. గుజరాత్ నుంచి 2-3 కేసెస్ అయ్యాయి. హ్మ్. ఆహ్, అంటే మళ్ళీ వాళ్ళు పే బ్యాక్ చేస్తున్నారు కూడా కొన్ని కేసెస్. పేషెంట్స్‌కి అమౌంట్ అయితే పే చేసినారో అవి ఇచ్చేసేయడం. ఇట్లాంటివి కూడా చాలా చూసామన్నమాట. హ్మ్. ఆహ్, అట్లా ఎండ్ ఆఫ్ ది డే అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే యుల్ బెటర్. ఎర్న్ బెటర్. అవును. ఇప్పుడు అక్కడికెళ్ళినా కూడా మీకు అలైనర్స్ కావాలని అడిగితే కనుక ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ డైరెక్ట్ గోయింగ్ కేస్ అలైనర్స్‌కి చెప్పమని చెప్పేస్తారు. ఎనీ డెంటిస్ట్ హ్మ్. ఎళ్ళొచ్చు మీరు అలైనర్స్ అంటారు. కొంచెం ఎక్కువ పే చేయాల్సింది ఉంటది మీకు. హుహు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఎత్తుగున్నాయి. పళ్ళ మీద పళ్ళు చాలున్నాయి. ఎక్కువ పళ్ళు తీయాల్సొస్తుంది. అట్లాంటి కేసెస్‌లో హైబ్రిడ్ వెరైటీస్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ వేసుకునేవి వేసుకొని మళ్ళీ హ్మ్. తర్వాత అలైనర్స్‌కి షిఫ్ట్ చేస్తారు. వాట్ ఓకే. ఈస్ మీకేం కావాలి ఒకసారి డెంటిస్ట్‌తోని క్లియర్ కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి, ఇవన్నీ సమస్యలు ఉండవన్నమాట. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఒక గుడ్ రిజల్ట్ అయితే చూస్తారు మీరు. హ్మ్. హ్మ్. ఇట్ ఈస్ దట్. మరి ఆ ఐలైనర్స్ వేసాక బ్రష్ చేయడం అవి ఇంకా అవ్వదా? అలైనర్స్ వేశాక అవుతదండి. ఇప్పుడు మన క్లిప్స్ పెట్టుకున్నాక ఎట్లా బ్రష్ చేసుకుంటారో అలైనర్స్ కూడా అంతే కదా! కాకపోతే అంటే అలైనర్ అవి ఇట్లా క్యాప్ మొత్తం మొత్తం పళ్ళ ఉంటది కదా! మొత్తానికి క్యాప్‌లా ఉంటుంది కదా! అవునండి. అంటే 22 అవర్స్ వేర్ చేయాలంటది ఎనీ కంపెనీ. ఓకేనా? ఓహో! ఆ 2 అవర్స్ గ్యాప్ వచ్చేసి మనం తినడానికి, బ్రష్ చేసుకోవడానికి మాత్రమే. ఓహో! సో, అయితే డైలీ మొత్తం తీసి తీసి పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. ఓకే. తీయడం, పెట్టడం ఉంటది. అదే మనం మనం ని బ్రేసెస్ అయితే అలా కాదు కదా! కాదు. ఉంచేస్తారు. ఉంచేస్తారు. 1 ఇయర్ హ్మ్. అది డెంటిస్ట్ హ్యాండ్‌లో ఉంటది. ఇది హ్మ్. పేషెంట్ హ్యాండ్‌లో ఉంటది. ఇప్పుడు ఎవరికైనా ఒకటి ఇప్పుడు అలైనర్స్ ఇస్తున్నామనుకోండి. హ్మ్. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంటది.
అవును. అది పెట్టుకోవడము జరగడం చేయడం. జరగకపోవడం అనేది పేషెంట్ మర్చిపోయాడు ఇవాళ పెట్టుకోలేదు అనుకోండి మూవ్మెంట్ ఆల్వేస్ డిలే అయిపోతుంది. ఇప్పుడు ఓకే. బ్రేసెస్ ట్రీట్మెంట్ అయితే డెంటిస్ట్ చేతిలో ఉంటది. అది ఇప్పుడు అలా వాళ్ళకి క్లిప్స్ అంతే పెట్టేసే ఉంటాయి. ఉంటది. అది హ్మ్. ఊడిపోవడము తీసేయడము వాళ్ళ చేతిలో ఉండదు. అష్యూర్డ్ రిజల్ట్ ఉంటది బ్రేసెస్ లో. హ్మ్. అందులో మనం వేర్ చేయలేదు అనుకోండి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనం డైట్ చేస్తున్నట్టే అనుకోండి. అంతే. మనం ఇంటికి ఏది పడితే అది తిన్నాం తగ్గట్లేదు అంటే కాదు కదా. హ్మ్. ఇప్పుడు అది కూడా అంతే. మనం వేర్ చెయ్యాలి కాబట్టి వేర్ చెయ్యాలి. హ్మ్. నేను వేర్ చెయ్యను నిన్న పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ ఇది అన్నారు. కొంచెం అదే ఫంక్షన్ రేపు ఉంది. ఫంక్షన్ ఉంది yes, వేసుకోండి నేను అంటే వేసుకునేనంటే ఇంకా అది డిలే అయిపోతానే ఉంటది. అట్లా హ్మ్. అన్నమాట. కొన్ని కేసెస్ లో అయితే చూసినవి కొన్ని పోతాయి కూడా సెట్స్. హ్మ్. అంటే స్పెక్స్ లాగా అది రిమూవబుల్ కదండి. అవునవును. ఎక్కడైనా తినేస్తారు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా అన్నప్పుడు కొంచెం బాధపడి తీసి ఎక్కడ పెట్టినారనుకోండి. అది పోయిందనుకోండి ఇంక అంతే. ఇగ అంతే. ఇంకా నెక్స్ట్ సెట్ పట్టదు. ఈ సెట్ దొరకదు. అట్లా ఓకే. అన్నమాట. మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టుకునేంత వరకు మళ్ళీ మేనేజ్ చేసుకోవడము ఇవన్నీ హ్మ్. ఉంటాయన్నమాట కొన్ని థింగ్స్. అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఆ బ్రేసెస్ ఫాలో అయిపోవడమే బెటర్ ఫాలో అయితే అయిపోవడం. లెస్ వీటికన్నా. ఎక్స్‌పెన్సివ్. హ్మ్. అమౌంట్ పరంగా కూడా తక్కువవుతది. ప్లస్ ఒక డెంటిస్ట్ కూడా ఉంటారు కాబట్టి అంటే ఇప్పుడు ఏదైనా ఒక క్లిప్ ఊడిపోయినా కూడా ఇమ్మీడియేట్‌లీ కాల్ చేసుకుంటారు. మీకు ఒకటి అప్రోచ్ అయితే ఉంటది. హ్మ్. ఇవన్నీ ఇప్పుడు కండిషన్స్ ఇవన్నీ ఉండవన్నమాట అందులో. ఓకే. అట్లా అన్నమాట. ఓకే.